తప్పు నాదైతే మేమేదేసుకుంటారేంటండి? కస్తూరి, మళ్ళీ చెప్తున్నాను, నీకు కూడా నువ్వు వేరు, నేను వేరు కాదు. మనం కస్తూరి. ఏం జరిగిందన్నయ్య? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? అబే అదేం లేదే. అదేం లేదంటూనే బాగా టెన్షన్ పడుతున్నావు. ఇంతకీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందన్నయ్య? అమ్మ డబ్బు కోసం వెళ్ళుంటుంది. డబ్బు కోసమా? అంటే అది లాస్ట్ టైం నిన్ను బానుని అందరినీ అడిగాను కదా, చివరికి నాకు ఏ ఆప్షన్ లేక అమ్మ దగ్గర ఓపెన్ అయ్యాను. పాపం అమ్మ అప్పటికి కూడా నేను డబ్బు ఇస్తానని చెప్పింది. ఇప్పుడు నా కోసం అమ్మ ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. పైగా నేను అడిగింది 2 lakhs. ఏంటన్నయ్య ఇది? అన్ని తెలిసిన నువ్వు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆల్రెడీ అమ్మా నాన్న అమూల్య వల్ల ఎంతో బాధపడుతున్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి బర్డెన్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య? అయినా అంత డబ్బు అమ్మ ఎక్కడి నుంచో తీసుకొస్తుంది అనుకున్నావు? పెద్దోడా, ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు. ఏంటమ్మా ఇది? అంత డబ్బు అన్నయ్య అడగగానే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? పెద్దమ్మాయి, ఈ విషయం గురించి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి ముందు డిస్కస్ చేయకు. పెద్దోడా, ఇదిగో నువ్వు అడిగిన డబ్బు సరిగ్గా ఉన్నాయో లేదో లెక్క పెట్టుకో. తీసుకో. అమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ఎన్ని జన్మలెత్తినా నేను నీకు రుణపడి ఉంటానమ్మా. అమెరికా వెళ్ళాలన్న నా కల నీ వల్ల నెరవేరబోతోంది. నీ కడుపున పుట్టడం నా అదృష్టం అమ్మా. ఏంట్రా ఈ పిచ్చి మాటలు? నీ అవసరాలు అమ్మగా నేను కాక ఇంకెవరు తీరుస్తారు? నీ కల నెరవేరుస్తున్నందుకు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? ఒరే పెద్దోడా, నువ్వు కూడా అంతే సంతోషంగా ఉండాలి. వెళ్ళాం, ముందెళ్ళి ఆ ఏర్పాట్లేంటో చూడు. వెళ్ళ. చాలా థ్యాంక్స్ అమ్మా. ఒక్క నిమిషం అమ్మా. అన్నయ్య అడగగానే ముందు వెనుక ఆలోచించకుండా వెళ్ళి డబ్బులు తీసుకొచ్చిచ్చావు. అంత డబ్బు ఎవరిని అడిగావు? అసలు ఎలా తీసుకొచ్చావమ్మా? నా తిప్పలేవో నేను పడ్డాను, దాని గురించి వదిలే. తిప్పలంటే? ఎందుకే నన్ను నీ మాటలతో ఇబ్బంది పెడతావు?
నువ్వనుకున్నట్టు నేను నా కిడ్నీలమ్ము ఎవరి దగ్గర చేయి చాపో అప్పు తీసుకురాలేదు. నా కొడుకు కోసం ఇన్నేళ్ల నుండి ఏ రోజు తొక్కని గడప తొక్కాను. ఎప్పుడు అడగని వాళ్ళని అడిగి తీసుకొచ్చాను. ఏ రోజు తొక్కని గడప తొక్కడం ఏంటమ్మా? అంటే ఎవరిని అడిగావు? చూడు, డబ్బు ఎలా తీసుకొచ్చానో ఎవరిని అడిగి తీసుకొచ్చానో నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. నీకు మీ అమ్మ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఈ విషయం ఇక్కడితో మర్చిపో. ఒక తల్లిగా నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను. అయ్యో, అమ్మా అమ్మా పెద్దోడా, ఇక్కడున్నావా? ఏంట్రా? అమ్మా, నువ్విచ్చిన డబ్బుతో ఆల్మోస్ట్ నా అమెరికా ప్రయాణం కన్ఫర్మ్ అయిపోయిందమ్మా. ఇంకా స్టాంపింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. నేను అక్కడికి వెళ్తున్నాను. నేను కన్న కల నెరవేరబోతుందమ్మా. ఈ హ్యాపీనెస్ ని వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుంటానమ్మా. రే పెద్దోడా, నువ్విలా సంతోషంగా కనపడుతుంటే నా కడుపు నిండిపోతోంది. రే, ఇంతవరకు ఈ విషయం మీ నాన్నకు తెలీదు. ఇవాళ మీ నాన్నకు కూడా చెప్పరా, ఆయన కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. అమ్మా, అన్ని గండాలు దాటాక చెప్దామని ఆగాను. ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తానమ్మా. నానా పెద్దోడా, ఏంటమ్మా? నువ్విప్పుడు ఇవన్నీ చెప్తే ఎలా ఏంటి అని అన్నీ ఆరా తీస్తారు. నేనే మీ నాన్నతో చెప్తాను. అలాగే అమ్మా, కానీ ఇప్పుడే చెప్పేసే. నువ్వు వెళ్ళు. సరే. రాను ఈ ఇంట్లో ఏమండి, ఏది నీ చెప్పిన మాట వింటలేదు. మీకొక శుభవార్త చెప్పాలి. ఆ. మీ నోరు తీపి చేయాలి. ఏది ఓసారి నోరు తెరవండి. పనిలో ఉన్నాగా, చూస్తున్నావు కదా. ఆ తీపేదో నువ్వే తినేసి శుభవార్త మాత్రం చెప్పు. అబ్బబ్బబ్బా, నోరు తెరుస్తారా లేదా? అబ్బా, విషయం చెప్పు. తెరవండి. రండి, ఆ, తెరవండి. ఆ అమ్మో, ఇంత పంచదార తిన్నానంటే షుగర్ వస్తుంది. సరే, ఆ నోరు తెర. ఆ నా నోరు తీపి చేసావు కదా, ఇప్పుడు ఆ తీయటి కవరేమిటో చెప్పు. ఆ, మన పెద్దోడు అమెరికా వెళ్ళబోతున్నాడండి. పెద్దోడు చిన్నప్పటి నుంచి ఎన్ని కలలు కన్నాడండి. వాడు నిద్దట్లో కూడా అమెరికా అమెరికా అని కలవరించేవాడు. ఇప్పుడు వాడి కల నెరవేరబోయే రోజొచ్చిందండి. ఏంటండి, మీకీ విషయం చెప్తే చాలా సంతోషపడతారనుకున్నాను. ఇలా ఉన్నారేంటి? అమెరికా వెళ్ళడం అంటే చాలా డబ్బుతో కూడిన పని. అంత డబ్బు వాడికి ఎక్కడి నుంచి వచ్చింది కస్తూరి?
డబ్బేంటండి? అబ్బే, దానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదంటండి. అంతా ఫ్రీయేనంట. నా కస్తూరికి అబద్ధం చెప్పడం ఇంకా చేత కాదు. నీ కళ్ళు చెప్పేస్తున్నాయి. అబ్బే అబ్బే, అబద్ధం ఏంటండి? నేను నిజమే చెప్తున్నాను. నిజం. ఏ నిజం కస్తూరి? పెద్దోడు నిన్ను దాటుకుని దాచుకున్న డబ్బుని దొంగతనం చేశాడే, ఆ నిజమా? నేను పిఎఫ్ డబ్బు అడిగే ప్రతిసారి నువ్వు లోపలికెళ్ళి ఏం చెప్పాలో తెలియక పడ్డావే బాధ, ఆ నిజమా? లేదా నీ కంటి ఆపరేషన్ గురించి ప్రస్తావించినప్పుడు నా మీద ఒట్టేసి దాటేశావే, ఆ నిజమా? ఆ రోజు నీతో గొడవ పడినప్పుడు ఇది జరిగింది అని చెప్పకుండా దాటేసేవే, ఆ నిజమా? నేను నీతో 2 రోజులు మాట్లాడకపోతే తలుపు చాటుని నించుని నా పిలుపు కోసం పరితపించేదానివే, ఆ నిజమా? నువ్వు చెప్తున్నది ఏ నిజం గురించి కస్తూరి? ఏమండి ఏమండి, మీకు ఇన్ని విషయాలు ముందే తెలుసా? మన ఇద్దరు ఆత్మలు ఒకటే అంటావు కదా కస్తూరి. ఆ రోజు చిన్నోడికి డబ్బు ఇవ్వమనగానే నువ్వు లోపలికెళ్ళి 10,000 తీసుకొచ్చి వాడికిచ్చావు. కానీ నీకు నేనిచ్చిన నోట్లు వేరు, నువ్వు వాడికిచ్చిన నోట్లు వేరు. ఆ రోజే నాకు అనుమానం వచ్చింది. ఆలోచించాను, హారా తీసి నిజాన్ని తెలుసుకున్నాను. ఇంత తెలిసి ఇన్ని రోజుల నుంచి ఒక్కసారైనా మీకు నన్ను అడగాలని అనిపించలేదా? మీరింత మౌనంగా ఎలా ఉండగలిగారండి? అలవాటైపోయింది కస్తూరి. నువ్వు కష్టాలు పడుతూ పస్తులుంటూ మా కడుపులు నింపుతున్నప్పుడు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు కూడా నేను ఏమీ చేయలేని పరిస్థితి, అందుకే మౌనంగా ఉండిపోయాను. ఎదురు చూశాను కస్తూరి, ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఏమండి, జరిగింది ఇది, డబ్బు పోయింది అన్న విషయం నువ్వు నాతో వచ్చి చెప్తావని ఎదురు చూశాను. ఆ రోజు నీతో గొడవ పడుతున్నప్పుడు కూడా ఆ బాధను భరించేవే తప్ప కొడుకు దొంగతనం చేశాడు అని చెప్పలేదు. ఎందుకు కస్తూరి? ఏమండి, వాడు మనకు పుట్టిన మొదటి సంతానం. వాడి గురించి మనకు బాగా తెలుసు. వాడు నిజంగా దొంగతనం చేయలేదండి, పరిస్థితులు అలా తీసుకొచ్చాయి. కానీ పెద్దోడిని దొంగ అనే మాట వింటే వాడు తట్టుకోలేడు. వాడికంటే ముందు నేను తట్టుకోలేనండి. ఒక తండ్రిగా నా పెంపకం ఇదా అని మీరెక్కడ బాధపడతారేమోనని ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాను. కానీ ఈ పని చేసినందుకు పెద్దోడు ఎంత మదన పడ్డాడో ఒక తల్లిగా నాకు తెలుసండి. వాడిప్పుడు కూడా అమెరికా వెళ్తోంది. మా నాన్నకు కొత్త కారు కొనివ్వాలి, మా అమ్మకు కొత్త చీర కొనివ్వాలి, మా చెల్లెళ్లను మంచి చదువులు చదివించాలి, వాళ్లకు పెళ్లిళ్లు చెయ్యాలనే బాధ్యత గురించేనండి.
నా కొడుకు ఇవన్నీ చేస్తాడు అన్న స్వార్థంతో నేను చేయలేదండి. నా కొడుకు కల నెరవేరాలనే చేశాను. దయచేసి వాడి దగ్గర మాత్రం ఈ ప్రస్తావన తీసుకురాకండి, ప్లీజ్ అండి. పెద్దోడు సంతోషంగా ఉండాలని నువ్వెంత ఆలోచిస్తావో నువ్వు కూడా సంతోషంగా ఉండాలని నేను అంతే ఆలోచిస్తాను కస్తూరి. సరే, ఇంకెప్పుడు ఈ విషయం గురించి నేను ప్రస్తావన తీసుకురాను, సరేనా? అమ్మయ్యా, పెద్దోడు అతి త్వరలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాణ్ణి సంతోషంగా సాగనంపుదామండి. ఇక ఈ విషయం గురించి ఒక పెద్ద సమస్య తీరిపోయింది. అమ్మయ్యా. నీకు సంతోషమే కదా? ఆ, కస్తూరి, ఏ బాధైనా పంచుకుంటేనే తేలిగ్గా ఉంటుంది. అనవసరంగా నీలో నువ్వే మదన పడిపోయావు. వాట్? లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఒక్కసారి నేను చెప్పేది వినండి. హలో, మీరెంత చెప్పినా అంతేలేండి. మీ అమ్మాయి క్యారెక్టర్ గురించి తెలిసిపోయింది. సారీ అండి. అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. హలో హలో, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. అమ్మా భాను, నీకు ఇష్టమని పాయసం ప్రిపేర్ చేయిస్తున్నానమ్మా. చందన, నువ్వు ఇక్కడే ఉన్నావా? పాయసం అంటే నీకు ఇష్టమే కదా? చేసిందంతా చేసి తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి పెళ్లి చూపులు చెడగొట్టి ఇక్కడ పాయసం ప్రిపేర్ చేసుకుంటున్నారా? మమ్మీ, ఇప్పుడు నువ్వు చెప్పిన పెళ్లి కొడుకు మన ఇంటికొచ్చి కూర్చొని మాట్లాడి ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకు టైం వేస్ట్ అని చిన్న ఫోన్ కాల్ చేశాను. నేను వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు రాకుండా ఉన్నారో తెలుసా? డాడీ, మీరు ఒక్కసారి చెవులు మూసుకోండి. అదేంటమ్మా, మీ అమ్మ దగ్గర నేను మూసుకోవాల్సింది నోరు కదా. అబ్బా, చెప్తున్నాను కదా, నా కోసం ఒక్కసారి ప్లీజ్ డాడీ. సరే సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేనేం చెప్పానో తెలుసా మమ్మీ? నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను. నువ్వింత నీచంగా షేమ్లెస్ గా బిహేవ్ చేస్తావనుకోలేదు. మమ్మీ, షేమ్లెస్ పనులు చేసేది నేను కాదు, నువ్వు. చందన, ఇంతకీ మన అమ్మాయి ఏం చెప్పి ఈ పెళ్లి చూపులు ఆపేసిందంట? వాళ్ళు రాకుండా హడలెత్తిపోయారంటే ఖచ్చితంగా భాను ఏదో స్ట్రాంగ్ పాయింటే చెప్పే ఉంటుంది. యువరాజ్, నెక్స్ట్ టైం నువ్విక ఇలా ఆనందంతో పాయసం చేసుకునే అవకాశం నీకివ్వను. మైండ్ ఇట్. పెద్దోడేమో అమెరికా అమెరికా అంటున్నాడు, అమ్మేమో వాడికి మాటిచ్చేసింది. నువ్వు ఆయిల్ పోసుకుంటూ జీవితాంతం ఉండకూడదనే చెప్తున్నాన్రా. పెద్దోడా పెద్దోడా అని అమ్మ ఇంటికి పెద్దోడని ఎప్పుడు వాడికి ఎక్కువ ఫేవర్గా ఉంటుంది. కానీ చిన్నోడని చిన్నమ్మాయి అని మన గురించి ఎప్పుడు ఆలోచించదు. లక్షల లక్షల పిఎఫ్ డబ్బు మొత్తం వాడికే ఇచ్చేసి వాడిని అమెరికా పంపించేస్తున్నారు. కానీ
కానీ మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? అసలు పిఎఫ్ డబ్బులు ఏమైనట్టు? నాకు వీళ్ళ వాలకం చూస్తుంటే పెద్దోడే మాకు తెలియకుండా అమ్మా నాన్నల్ని కాకాపట్టి మొత్తం తీసేసుకుని వెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తుంది. వాడేమో ఫ్లైట్ ఎక్కుతాడు, నేనేమో చిప్ప పట్టుకోవాలి. రే, ఇలాగే నువ్వు అమాయకంగా ఉంటే నీ బతుకు బస్టాండే. ఆలోచించుకోరా. రే ఆనంద్, నేను వెళ్ళిపోతున్నాను కదరా, నువ్వు ఇక మీదట నా బట్టలు కావాలంటే వాడుకో, అలాగే నా షూస్ కూడా వాడుకో. రే, నేను యుఎస్ వెళ్ళగానే అక్కడ ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకుంటాను. ఫస్ట్ శాలరీ రాగానే అక్కడ నుండి నీకు పాకెట్ మనీ పంపిస్తాను. నీకోసం ఒక స్పెషల్ టూల్ బాక్స్ని ఆన్లైన్లో పంపిస్తాను. ఏంట్రా అలా ఉన్నావు? ఏం మాట్లాడవేంటి? ఎరా, అమెరికా వెళ్ళిపోతున్నాను, మొత్తం అక్కడే సెటిల్ అయిపోతున్నానని ఓవర్ చేస్తున్నావా? అంటే నువ్వు వాడి వదిలేసినవి తీసుకునే వాళ్ళ కనబడుతున్నానా? రే, ఏం మాట్లాడుతున్నావురా? నేనేదో క్యాజువల్ టచ్ చేయకో. ఏమండి, నాకు భయంగా ఉందండి. అసలు అసలు శశికళ మన ఇంటికి రావడం ఏంటండి? అదే అదే నాకు అర్థం కావట్లేదు. సరే, వెళ్దాం పద. అది కాదండి. నీ ఉన్నాను కదా, నేను మాట్లాడతాను. ధైర్యంగా ఉండు. రా, వెళ్దాం. ధైర్యంగా ఉండు, రా.